సో ఇప్పుడు సుమక్కకి చేద్దామా మైక్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు చాలా డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే మనము ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ ఉంటాము, కానీ ఇవాళ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయకుండా గీత స్టార్ట్ చేసి నా చెక్ కొట్టేసినందుకు ఎనీవే కంగ్రాచులేషన్స్ టు యూ. ఇక మీ అందరికీ మరొకసారి స్వాగతం. సినిమా టైం అవుతున్నట్టుంది, ఒక 5 నిమిషాలు ఆగండి, దర్శి కూడా మాట్లాడేస్తాడు, మా మొత్తం టీం మాట్లాడేసినట్టు అవుతుంది. అరవింద్ గారు మీరు మాట్లాడేస్తుందా, గౌరీ గారు మీరు మాట్లాడేస్తుందా? ఓకే అయితే సరే. ఫస్ట్ అయితే నన్ను ఈ సినిమాలో దర్శి పక్కన హీరోయిన్ అని చెప్పారు. అయితే యాక్చువల్లీ నా ఏజ్ దర్శి ఏజ్ కన్నా చిన్నగా ఉంది అని చెప్పి వద్దని చెప్పారు డైరెక్టర్. దాంతో ఆ తర్వాత మళ్ళీ మీకు ఏం క్యారెక్టరు అంటే అప్పుడు ఇలా ఒక మంచి పవర్ఫుల్ కానిస్టేబుల్ అని చెప్పి తీసుకోవడం అయితే జరిగింది. సీన్ చేసిన తర్వాత కానీ నాకు తెలియలేదు అది పవర్ఫుల్ కానిస్టేబుల్ కాదు, పవర్లెస్ కానిస్టేబుల్ అని. ఇంత మోసం చేస్తారని నేను అనుకోలేదు. ఇతని మీద సెక్షన్ 221/22 - 11ABC కేసు ఒకటి పెట్టాలనుకుంటున్నాను. బట్ కుర్రాడికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి వదిలేస్తున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత అంతకన్నా పెద్దది ఏముంటుంది, అదే పెద్ద కేసు అవుతుంది, వదిలేద్దాం. ఇక పక్కన నించున్నారే ఈయన గామి అనేటువంటి సినిమాకి కూడా డిఓపి మా విశ్వనాథ్ గారు. అసలు ఆయన ఫ్రేమ్స్ పెట్టారంటే పెట్టినట్టుంటుంది. అలాగే 8 వసంతాలు సినిమా కూడా ఆయనకు ఒక చాలా గొప్ప క్వాలిటీ ఉంది. హీరోయిన్స్ని ఆయన ఎప్పుడు చాలా అందంగా చూపిస్తూ ఉంటారు, కానీ ఫర్ అ చేంజ్ ఈ సినిమాలో దర్శిని కూడా చాలా హ్యాండ్సమ్గా చూపించారు. దర్శి ఇట్లా మనం ముందుగానే జనాల్ని ప్రిపేర్ చేసేస్తే వాళ్ళు నేను హ్యాండ్సమ్గా ఉన్నాను ప్రిపేర్ అయిపోతాను. అలాగే అరవింద్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. ఆయన ప్రొడక్షన్ బ్యూటిఫుల్గా చేశారు. గౌరీ హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ జాన్వి, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ జాన్. సునీల్ నారాయణ గారిని చూస్తే మా అందరికీ ఎంత భయం వేస్తుందో, జాన్విని చూస్తే అంత కూల్గా అనిపిస్తూ ఉంటుంది. ఏమైనా ఉంటే మేము సునీల్ గారికి చెప్పాము జాన్వి జాన్వి అని వెళ్ళిపోతూ ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ జాన్వి. అండ్ అలాగే ఆనంది, నా రోల్ కొట్టేశావు, బట్ ఇట్స్ ఓకే, యూ డిడ్ అ గ్రేట్ జాబ్, పర్వాలేదు. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, గ్లామర్ విషయానికి వస్తే నేనే కొంచెం ఎక్కువ గ్లామరస్గా కనిపించానని చెప్తున్నారు. అండ్ దర్శి, హీ ఈజ్ వన్. అసలు దర్శిని నేను ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి వచ్చినప్పుడు యాంకరింగ్ చేస్తాను, కానీ నేను ఆన్ సెట్ పర్ఫార్మెన్సెస్ చూసినప్పుడు హీ సచ్ అ న్యాచురల్ యాక్టర్. హీ సింప్లీ సూపర్బ్ దర్శి, గ్రేట్ యాక్టర్.